ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పాపి అయినను మనస్సు మార్చుకొని తన్ను భక్తితో సేవించినచో ఆతడు పుణ్యాత్ముడే అగునని భగవానుడు సెలవిచ్చుచున్నాడు. అపిచే సుదురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సహా. తాత్పర్యము: మిక్కిలి దురాచారము కలవాడైనప్పటికీ అనన్యభక్తి కలవాడై ఇతరమగు దేనియందును భక్తిని ఉంచక ఆశ్రయింపక నన్ను భజించునేని అతడు సత్పురుషుడనియే శ్రేష్ఠుడనియే తలంపబడదగినవాడు. ఏల అనగా అతడు స్థిరమైన ఉత్తమ మనోనిశ్చయము కలవాడు. వ్యాఖ్య: మిక్కిలి దురాచారము కలవాడైనను మనస్సు మార్చుకొని దైవ మార్గమున వర్తించుచు పరమాత్మయే పరమగతి అని నమ్మి ఇతరమును దేనిని చింతింపక ఆ పరమాత్మనే సదా భజించుచో అతడు ఉత్తముడనియే చెప్పనగును. అతడు పూర్వము దురాచారి అయి ఉన్నను ఇప్పుడు సాధువే అగును. దురాచారి అని చెప్పక సుదురాచారి అని చెప్పుట వలన మహాపాపి అయి ఉన్నప్పటికీ మనస్సు మార్చుకొని భగవానుని లెస్సగా ఆశ్రయించినచో అతడు మహాపుణ్యాత్ముడే అగునని భావము. ఎందుకనగా అతడు సత్యమును గమనించెను, సరి అయిన మార్గమును చేపట్టెను, ఉత్తమ నిశ్చయమునకు వచ్చెను. ప్రపంచములో పరమాత్మ ఒకడే సత్యము, తక్కినది అంతయు అసత్యము, మిథ్య, నశ్వరము. కావున అసత్యమై క్షణికమైనట్టి ఆత్మేతర వస్తువును అనగా దృశ్య పదార్థమును వదలి సత్యమై శాశ్వతమైన పరమాత్మని ఆశ్రయింపవలెను అనునది ఉత్తమ నిశ్చయము అగును. అనన్యభాక్: పరమాత్మ తప్ప అన్యమగు దేనిని ఆశ్రయించని వాడు, నిరంతరము దైవమును మాత్రము చింతించువాడు. అట్టి అనన్య భక్తుని పూర్వకాలిక పాపమంతయు పరమాత్మ సేవనముచే ఒక్క త్రుటిలో భస్మమైపోవా అతడు వినిర్మల హృదయుడగును. అనేక వేల సంవత్సరముల నుండి కుప్పలు కుప్పలుగా పడి ఉన్న కట్టెలు ఏ ప్రకారము ఒక్క నిప్పురవ్వచే భస్మీభూతమగునో అట్లే పరమ భక్తుని పూర్వకాలిక పాపమంతయు క్షణములో నశించిపోవా అతడు పుణ్యాత్ముడగును. వాల్మీకియే ఇందులకు దృష్టాంతము. ఒక గుహయందు ఎంతకాలము నుండియో చీకటి నివాసము చేయుచున్నను ఒక్క అగ్గిపుల్ల వెలిగించినచో అది అంతయు త్రుటిలో మాయపోవునట్లు అజ్ఞానవశమున పూర్వము తాను ఆచరించిన పాపజాలమంతయు ఇప్పటి భగవద్భక్తిచే నశించిపోవా పాపి సాధువగుచున్నాడు. సుదురాచారి పరమ సదాచారి అగుచున్నాడు. రాక్షసుడు దేవుడగుచున్నాడు. ఇట్టి మహత్తర పరిణామమును తెచ్చినది ఏది? భగవద్భక్తియే, సమ్యక్ జ్ఞానమే. ఈ భావముని పూర్వము అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అను శ్లోకమునందు గీతాచార్యులు వ్యక్తపరిచి ఉన్నారు. దీనిని బట్టి మనుజుడు ఎల్లకాలమునందును ఒకే నిమ్నస్థితి యందు ఉండునని చెప్పుట తగదనియు, అట్లు ఉండవలెనని వాంఛించుట అంతకంటే తగదనియు, సత్ప్రయత్నముచే సర్వులును ఉన్నత పథమును చేపట్టగలరనియు, అట్లు చేపట్టవలననియే బోధింపవలెననియు స్పష్టమగుచున్నది. పాపిని నీవు ఎల్లకాలములందునూ పాపివే అనుట ఘోర పాతకమని దీనివల్ల తేలుచున్నది. మరియు పాపి కూడా భగవద్భక్తిచే పుణ్యాత్ముడు కాగలడని చెప్పుటచే దాని అర్థము పాపము చేయవలెనని తదుపరి భక్తిచే కడిగి వేయవలనని కాదు. అదివరలో తెలియక చేసిన పాపము ఇప్పటి సన్మార్గావలంబనము చేతను అనన్య భక్తి వలనను నిర్మల జ్ఞానము చేతను భస్మీభూతమైపోగా మనుజుడు శుద్ధాత్ముడగునని చెప్పుటయే అగును. ఇట్టి అభయవాక్యము వలన సామాన్య జనానీకమునకు ఎంతయో ఆశ్వాసము ధైర్యము చేకూరగలదు. అందరికీ ఉన్నతిని పొందుటకు అవకాశములు ఏర్పడగలవు. దైవ మార్గమును సమ్యక్ మార్గమని ఉత్తమ మార్గమని చెప్పుట వలనను దానిని అనుసరించు వానిని సాధువని చెప్పుట వలనను
ప్రాపంచిక మార్గముల కంటే అది ఎంతయో అధిక శ్రేయోదాయకమని మిక్కిలి అనుసరణీయమని బోధింపబడినట్లగుచున్నది. కావున అసమ్యక్ మార్గములను దృశ్యమే సత్యమని నమ్మి అనుసరించు మార్గములను త్యజించి సమ్యక్ మార్గమునే భగవన్ మార్గముని చేపట్టవలెను. ఇచట సాధువు అనగా జటాజూట కాషాయాంబరములను ధరించిన వాడని కాదు అర్థము. సాధు పదమునకు ఉత్తమమని అర్థము, అనగా సన్మార్గుడని భావము. గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడు ఎట్లు కాగలడు? పరమాత్మను అనన్య భక్తితో సేవించినచో. ప్రపంచములో ఉత్తమ నిశ్చయమేది? భగవంతుని సత్యమని నమ్మి వారిని ఆశ్రయించుటయే. హరి ఓం తస్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.